హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి ఏదో ఒక సందర్భంలో తట్టుకోలేని సమస్య కానీ బాధ కానీ వచ్చినప్పుడు వెంటనే అది మన వల్ల ఎంత ప్రయత్నం చేసినా కానప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి, మనకు బాగా కావలసిన వాళ్ళకి ఆ బాధని షేర్ చేసుకొని కొంతమంది రిలీఫ్ ఫీల్ అవుతూ ఉంటారు. అది సమస్య అయితే గనక ఆ ఫ్రెండ్కి చెప్పినప్పుడు, లేదా తెలిసిన వ్యక్తికి తెలిసినప్పుడు అతనికి ఇష్టమైతే సహాయం చేస్తాడు, ఇష్టం లేకపోతే అతను సహాయం చేయలేడు. ఈ రెండిట్లకి మనం ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చేయటం చేయకపోవటం అనేది ఎదుటి వాళ్ళ ఇష్టం, మన ఇష్టం కాదు. కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా ఫస్ట్ బాధకి ఇంకొక రెండో బాధ కల్పించుకోకూడదు. అయితే మనం ఎవరిని ఏమి సహాయం చేయమని అడగకుండా వాళ్ళు మన పరిస్థితి చూసి, అక్కడున్న సిచ్యువేషన్ చూసి అయ్యో అని చలించిపోయి వీళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేసి తీరాలి అని నిర్ణయించుకొని తర్వాత నిర్లక్ష్యం చేసి ఆ సహాయం చేయటానికి మనము కొంచెం జాప్యం చేస్తే ఆ యొక్క మనిషి పరిస్థితి ఎటువంటి ఘోరమైన స్థితిలోకి వెళ్ళద్దన్నదే ఈరోజు నా టాపిక్. కొత్తగా గవర్నమెంట్ జాబ్ కొట్టిన ఒక లేడీ వాళ్ళ అమ్మగారిని తీసుకొని వేరే ఊర్లో ఒక హౌస్ రెంట్కి తీసుకొని రెంట్కి ఉంటూ ఆవిడ జాబ్ చేసుకుంటూ ఉంటారు. 4 days నుంచి తుఫాను వల్ల బాగా వర్షాలు రావటం వల్ల 2 days మొత్తం ఆఫీసులకి, స్కూల్స్కి అన్ని సెలవు ఇచ్చేస్తారు. ఒకరోజు మరి వర్షాలు వచ్చినా సరే మన అవసరాలు తీర్చుకోవడానికి, తినటానికి ఏవో ఒకటి అవసరాలు ఉంటాయి. కాబట్టి ఆవిడ కూరగాయలు తీసుకుంటాకి మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉండేటప్పటికి వర్షం ఇంకా బాగా ఎక్కువైపోయి ఆవిడకి డ్రైవింగ్ చేయటం కూడా స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది, ఇబ్బందిగా ఉండేటప్పటికి ఒక చోట ఆగిపోతాం. ఫుట్పాత్ మీద ఆగేటప్పటికి ఆ ఫుట్పాత్ వెనక కొన్ని హట్స్ ఉంటాయి, అంటే బాగా పేదవాళ్ళు నివసించే గృహాలు అనకూడదు, అవి గుడిసెలు అనాలి. అందులో నుంచి బాగా దగ్గు వస్తున్న ఒక ఇంట్లోకి ఈవిడి ఏంటి ఎంత దగ్గుతుంది, పాపం ఆవిడ కంటిన్యూస్ గా దగ్గుతా ఉందని ఆ లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ కొన్ని బొగ్గులు తడిచిపోయి ఉంటాయి, మొక్కజొన్న పొత్తులు కూడా కొన్ని తడిచిపోయి ఉంటాయి. ఒక బాగా పెద్ద ఆవిడ, ముసలి వయసు ఆవిడ ఆ హట్ లో ఒక పక్కన వర్షం నీళ్లు పడుతూనే ఉంటే ఈవిడ ఒక పక్కన అలాగ మునగ తీసుకొని పడుకొని ఉంటది. కప్పుకుంటాకి ఏమీ ఉండవు, కానీ దగ్గుతానే ఉంటది. కానీ దానికి అలవాటు పడిపోయిన అమ్మాయిలాగా ఉండేటప్పటికి ఈవిడ ఆ సిచ్యువేషన్ చూసి, ఆ దగ్గు చూసి బాగా భావోద్వేగానికి గురయ్యి, అమ్మాయి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంత దగ్గుతూ ఉన్నావు, నువ్వేం వైద్యం చేయించుకోలేదా, అవి నీకు ఎవరు లేరా అని అడగవలసిన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటది. కానీ ఆవిడ ఒకటి రెండింటికి సమాధానం చెప్పేలోపు దగ్గు ఇంకా బాగా వస్తూ ఉండేటప్పటికి, ఆవిడ చెప్పలేని పరిస్థితులు ఉండేటప్పటికి పక్కనే ఒక పెద్ద ఆయన ఉండేటప్పటికి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ పెద్ద ఆవిడకి ఎవరు లేరా, అలా దగ్గుతూ ఉన్నారు, ఎవరు హాస్పిటల్కి అలా తీసుకెళ్ళటం అలాంటి ఏమీ చేయలేదా అంటే ఆ పెద్ద ఆయన ఒక మాట అంటారు, నేను అనుభవంతో చెప్తున్నాను, నా లైఫ్ నాది, నాకొచ్చే సమస్యలు నావి, అంతవరకే నేను చూసుకుంటా. ఆవిడ సమస్యలు ఆవిడవి, ఆవిడకొచ్చే సమస్యలు ఆవిడ తీర్చుకుంటది, అది ఆవిడ లైఫ్, ఆవిడ ఇష్టం. నీకు చెప్పేది ఏంటంటే మా ఇద్దరు లైఫ్ గురించి నీ సమస్యలు వదిలిపెట్టి అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చి అనవసరమైన హెడేక్స్ తెచ్చిపెట్టుకోమాకని చెప్పేటప్పటికి ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయ్. ఈవిడి పిచ్చి కోపం వచ్చేస్తే, ఏంటండి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు, మీ లైఫ్ మీది, ఆవిడ లైఫ్ ఆవిడది అంటున్నారు, కనీసం ఇంతమంది చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారు, కనీసం
అవును. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ఇది కూడా లేదా? హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళలేరా? పోనీ ఆళ్ళ తల్లిదండ్రులు ఆళ్ళకి భర్త గాని, పిల్లలు గాని ఎవరైనా ఉన్నారా? లేరా? అంటే సమాధానం చెప్పకుండా ఎవరి లైఫ్ ఆళ్ళది అని అంటున్నారేనంటే, నువ్వు తీసుకెళ్తావా హాస్పిటల్‌కి అంటే, తీసుకెళ్ళటం ఏంటి? ఆవిడ యొక్క రోగం నయం చేసి చూపిస్తా నేనంటే ఏంటని, బండి ఏమో ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్ళిపోద్ది. ఆవేశంగా ఇంటికెళ్ళి తీసుకెళ్ళి కూరగాయలయన్నీ అక్కడ పడేస్తూ ఉంటే ఆళ్ళ అమ్మొచ్చి, "అమ్మ ఏం జరిగిందంటే, ఇలా ఇలా జరిగిందమ్మా" అని అక్కడ సిట్యుయేషన్ అంతా చెప్పేటప్పటికి, "పోన్లే అమ్మా నువ్వన్నా వైద్యం చేపిస్తానని మాటిచ్చావు కాబట్టి తప్పనిసరిగా చేపిచ్చమ్మా నువ్వు" అనేటటికి, "అదేనమ్మా బాగా తడిసిపోయాను కదా! నేను స్నానం చేసొచ్చి ఇమ్మీడియేట్‌గా నేను ఆవిడని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోతానని" చెప్పి గబగబా స్నానం చేసి వచ్చేటప్పటికి ఈవిడ ఫోను కాల్స్ వస్తా ఉంటాయి ఈవిడ ఫోన్‌కి. వచ్చినప్పుడు ఫోన్ కాల్స్ ఏంటని చూసేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా హాలిడేస్ అయ్యేటప్పటికి వాళ్ళు ఫోన్‌లు చేస్తా ఉంటారు. అయి ఎత్తకపోతే పాపం ఆళ్ళు బాధపడతారని ఒక్కొక్కళ్ళతో వాళ్ళతో మాట్లాడటం ఉంటూ, అందరితో ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ చెప్పి, నేను ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వైద్యం చేపిస్తానని ఛాలెంజ్ చేసొచ్చాను. ఏమైనా సరే ఆవిడ వైద్యం నేను నయం చేపిస్తాను. కంటిన్యూయస్‌గా దగ్గుతా ఉంటే తట్టుకోలేకపోయానని ప్రతి ఒక్కళ్ళకి అలా చెప్తూ ఉండటమే, ఈలోపు వాట్సాప్‌లో, తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటిలో వచ్చే మెసేజ్‌లు చూసుకుంటూ ఆళ్ళ ఫ్రెండ్స్ పంపించిన దానికి చక్కగా రిప్లై ఇచ్చుకుంటూ అలా ఎళ్ళేటటికి భోజనం టైం అయిపోద్ది. ఆళ్ళ అమ్మగారు అంటారు, "అమ్మ నేను బయలుదేరుతున్నానంటే" "అదేంటమ్మా భోజనం టైం అయిపోయింది కదా! నువ్వు భోజనం చేసేసిన తర్వాత ఎళ్దు గాని, అయినా ఈ టైంలో డాక్టర్లు కూడా భోజనానికెళ్తారు కదా! టెస్ట్‌లేమన్నా రాసారనుకో మరి కొంచెం లేట్ అవుద్ది. మరి ఆళ్ళొచ్చే వరకు ఉండాలి కదంటే" "అది నిజమే. ఒకేసారి భోంచేసి వెళ్తానని" చెప్పి భోజనం చేసేస్తది. చేసిన తర్వాత చాలా రోజుల నుంచి డ్యూటీకి వెళ్లి రావటం వల్ల రెస్ట్ దొరకలేదేమో, కొంచెం అలా నడుము వలుద్దామని చెప్పి మంచం మీద పడుకొని అనుకుంటది. అవును మా అమ్మ చెప్పింది నిజమే గదా! డాక్టర్లు ఇంటికెళ్ళిపోయి ఈ టైంలో ఉండరు. ఈవిడ కంపల్సరీగా మొత్తం బాడీ టెస్ట్‌లన్నీ రాసేస్తారు. అవన్నీ వచ్చేటప్పటికి డాక్టర్లు ఇంటికెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తారు. ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి వైద్యం చేపిద్దామని పడుకునేటప్పటికి పడుకుంటది. పడుకున్న మనిషి రాత్రి 8 గంటలకు నిద్ర లెగుస్తుంది. చూసి స్టన్ అయిపోద్ది ఆ టైం చూసి. అమ్మో! 8 అయిపోయిందా? అర్రెర్రే! ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఎళ్ళలేకపోయాను. ఇప్పుడు 8కి వెళ్తే గనక ఆ డాక్టర్లు మళ్ళీ టెస్టులు రాస్తే గనక అయన్నీ చేపించడానికి వర్షమేమో విపరీతంగా వచ్చేస్తుంది. ఏం చేయాలని ఆలోచించుకునేటప్పటికి మనం సాకులు వెతుకుతా ఉంటే ఆన్సర్స్ అయితే రావు గానీ, సాకులైతే ఒకటి ఆలోచిస్తే ఒక 1,00,000 సాకులొస్తాయి మనకి. అప్పుడు అనుకుంటది, అవును ఆ అమ్మాయి ఎప్పటినుంచో అక్కడ ఫుట్‌పాత్ మీదే ఉంటానని అంటున్నారు. వాళ్ళందరూ అన్నారు కదా! ఇన్ని రోజులు దగ్గుతా ఉండేది. ఇప్పుడు నేను ఒక రోజు లేట్ చేసినంత మాత్రాన ఆవిడకేమి అత్యంత ప్రమాదమేమి అయిపోదు కదా! రేపొద్దున్నే తీసుకెళ్ళిపోదాం. ఈ చీకట్లో నాకు కూడా కొత్తే కదా ఊరని జెప్పి మళ్ళా శుభ్రంగా భోంచేసేసి నైట్ పడుకొని పోయి తెల్లారి పొద్దున్నే లెగిసేటప్పటికి మళ్ళా ఆ అమ్మాయికి గుర్తుకొస్తది హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని. వెంటనే బయటకు చూత్తే వర్షం వస్తా ఉంటది. సరే ఇంక ఏమైనా సరే ఇలాగే అవుద్ది. ఆమెని ఏదో ఒక రకంగా తీసుకెళ్దామని టిఫిన్ చేసి కరెక్ట్‌గా ఎమ్మటే బండి మీద బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయి ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఆయాసపడిపోతూ చచ్చిపోయే పరిస్థితిలో ఉండి ఇలా సైగ చేస్తుంది రమ్మని. వెళ్తే నేను ఇదే జబ్బుతో ఒక 20 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాను. ప్రతిసారి నాకు వచ్చినప్పుడల్లా నేను ఏదో ఒక మందేసుకునేవాళ్ళు తెలిసినోళ్ళు ఇస్తే మళ్ళా అదే తగ్గిపోయేది. నా పని నేను శుభ్రంగా చేసుకుంటూ ఉండేవాడిని. మళ్ళా ఎప్పుడో పట్టుకునేది. మళ్ళా కొంతకాలం ఏడిపిస్తా ఉండేది. కానీ నువ్వు నాకు పూర్తిగా వైద్యం చేపిచ్చి నీకు పూర్తి ఆరోగ్యం రప్పిస్తానన్నా కాడి నుంచి నాకు జీవితం మీద కొత్త ఆశ పుట్టింది. అందరిలాగా నేను కూడా ఆయాస పడుకోకుండా హ్యాపీగా బతకొచ్చు అన్న యొక్క భరోసా నువ్వు కలిగించావు. నువ్వు వెళ్ళిన కాడి నుంచి ఎప్పుడొస్తావు అని ఆతృతగా ఎదురు చూస్తున్నంత సేపు నాకు ఆయాసం పెరిగిపోయింది. నువ్వు బతుకున్నంత కాలం నీకు చెప్పేదేంటంటే, ఎవరికైనా ఏ విషయంలోనైనా నువ్వు హామీ ఇచ్చి తప్పినా పర్వాలేదు గానీ,
ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి హామీ ఇచ్చి నువ్వు నిర్లక్ష్యం చేశావంటే దేవుడు నీకు ఇదే రకమైన పనిష్మెంట్, ఆవిడ ఇంగ్లీష్ లో మాట్లాడదు, అదే రకమైన దూరంలో నువ్వు కూడా చనిపోతావు అని చెప్పి వెంటనే ఆవిడ చేతుల్లో చనిపోద్ది. వెంటనే ఆ మాట్లాడిన ఒక పెద్ద ఆయన చెప్పారు కదా, ఆయన వచ్చి, నీకు నేను చెప్పింది గుర్తుకొచ్చిందా? నేను ఆ 3 మాటలు అన్నప్పుడు నీకు చాలా కోపం వచ్చేసింది. మరి ఇదే సంఘటన మీ అమ్మగారికి వస్తే నువ్వేం చేస్తావు, ఇంత జాప్యం చేస్తావా అని అడిగేసి ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే ఒకేసారి అక్కడ కింద కూర్చుండిపోయి బాధతో వేదనతో కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నా ఆపుకుందామని ప్రయత్నం చేస్తున్నా ఏడుస్తూ అక్కడ కూర్చుండిపోద్ది. కానీ ఏమైనా లాభం ఉందా ఫ్రెండ్స్? ఏమీ లేదు. మనం ఒకళ్ళకి మాట ఇచ్చినప్పుడు నిన్ను అడగకుండానే నువ్వు సహాయం చేద్దాం ఉన్నప్పుడు నీకు సామాజిక సేవ చేద్దామని ఉండొచ్చు, పేదవాళ్ళకి సహాయం చేద్దామని ఉండొచ్చు. కానీ నీవు 100 అనుకున్నా సరే ఆ సిచ్యువేషన్ దాటి మళ్ళా నువ్వు ఇంటికి వెళ్ళావంటే నీ కోరికలు, నీ సమస్యలు, నీ ఇంట్లో వాళ్ళ సమస్యలే గుర్తుకొస్తాయి. కానీ బయట వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు బయట వాళ్ళలాగానే చూస్తాం. ఈ నిజం తెలుసుకున్న వాళ్ళకి నేను చెప్పే మాట ఒక్కటి ఏంటంటే, ఏ హామీ అయినా సరే ఇవ్వండి, మాట తప్పండి, మీ వెంట తిప్పుకొనున్న తర్వాత అయినా సరే చేయకుండా వదిలిపెట్టండి, ఎవరు బాధపడరు. కానీ నువ్వు ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ లో ఉండి భావోద్వేగానికి లోనయ్యిన తర్వాత ఆరోగ్య విషయంలో ఎవరికైనా హామీ ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించు. నీ కుదిరితే ఇమీడియట్ గా తీసుకెళ్ళు. దాన్ని వాయిదా వేసావంటే ఆ పెద్దవాడు అన్నమాట నిజమవుద్దో లేదో మనం చెప్పలేము. కానీ నీకు నువ్వు జీవితాంతం, ఈ రోజుల్లో జీవితాంతం ఎవరు ఉండరు, కొంతకాలమైనా బాధపడతావు. అనవసరంగా అటువంటి బాధలు కొని తెచ్చుకోవద్దని ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్. థ్యాంక్ యూ.